మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది లక్ అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జలకముకు ఏలేంతో లక్కీ మ్యాన్ పోరాటం. ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ రోజే రిలీజ్ అయిన లక్కీ మ్యాన్ వీడియో టేప్ ని నేను తీసుకొచ్చాను. యోచి నీకు అస్సలు లక్ లేదు. ఈ వీడియో చూస్తేనన్నా నీకు లక్ వస్తుందేమో చూద్దాం. అరే మీకు తెలీదు, నేనే నిజమైన లక్కీ మ్యాన్. నిజానికి మరి యోచికి లక్కే లేదు. లక్ లేకుండా భవిష్యత్తులో ఏం చేస్తాడో అర్థం కావడం లేదు. వాడికి ఎలాగైనా లక్ వచ్చేలాగా మీరే ఏదో ఒకటి చెయ్యాలి ప్లీజ్ అండి. చెప్పావుగా, నువ్వేం దిగులు పడకు, తప్పకుండా ఏర్పాటు చేస్తాను. కానీ నాకు బాధగా ఉంది. మీ అబ్బాయికి లక్ లేదు కానీ బ్యాడ్ లక్ మాత్రం ఉంది. స్కూల్లో అడ్మిషన్ కోసం వచ్చినప్పుడే బ్యాడ్ లక్ బాయ్ అని అర్థమైంది. అందుకే చెప్తున్నాను, వాడు దేన్ని సాధించలేడు. నాకు అది తలుచుకుంటేనే ఏడుపొస్తోంది. దయచేసి నా మాట విను, నువ్వు ఏడవకూడదు. వీళ్ళిద్దరి బాధను చూసి తట్టుకోలేకపోతున్నాను. వీటన్నిటికీ కారణం నువ్వే యోచి. అమ్మగారు ఏడుస్తున్నారు కదా, ఓదార్చు. ఎందుకు నన్ను వంక పెడుతున్నారా? నేను చెప్పేది విను. నాకింతగా లక్ కలిసి వస్తుందంటే దానికి కారణం ఇదిగో ఈ డాలరే. ఇది సాధారణమైంది కాదు, దీని ధర 10,000. ఇది వేసుకున్నామంటే ఇక నుంచి నీకు బ్యాడ్ లక్ అనేదే ఉండదు. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఇంతకు ముందు నేను ఇలాంటి వాటివి చూడలేదు. యోచి సరే, నువ్వు బయటికి వెళ్ళేసిరా, ఏం జరుగుతుందో చూద్దాం. యోచి చూసి జాగ్రత్తగా వెళ్ళిరా. ఏంటి మెళ్ళో ఏదో డాలర్ ఉంది, అద్భుతంగా మెరిసిపోతోంది. ఓ నాయన, ఇదంతా నిజమైంది కాదు. ఇది చూడడానికి నీకు డాలర్లా అనిపిస్తోందా? నాకేమో టోకన్లా అనిపిస్తోంది. మరి అందులో ఏ శక్తి లేదా? దీనికి నిజంగా శక్తి ఉంటే ఎందుకని మిగతా వాళ్ళకి అమ్మేస్తారు చెప్పు? నువ్వు చెప్పేది నిజమే. మిచ్చనిస్తుంది. 夏休み中にしかも約束もなしに会えるなんて。もしかしてそのペンダントのおかげでは？ అలాంటివా? నాకు కూడా అలాగే అనిపిస్తోంది మిత్రమా. వాళ్ళు వేసుకున్న డాలర్ పై వాళ్ళు ఏమాత్రం అనుమానం పడినా వాళ్ళకి అనర్థాలే ఎదురవుతాయి. హలో యోచి. హలో సుగిత, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏమిటిది, మెడలో డాలర్ వేసుకున్నావు? నువ్వు ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నీకు ఇంకా ఆకతాయితనం పోలేదు. నేను ఇలా చూస్తుంటే నవ్వొస్తుంది. అది మిచ్చాన్. దయచేసి ఇవన్నీ మెడలో వేసుకుని నా పక్కన నించోవద్దు. అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. బాయ్ బాయ్ యోచి. దీనివల్ల నాకు లక్ వస్తుందేమో అనుకున్నాను, కానీ ఎంత తారుమారుగా జరుగుతున్నాయి. నాకు బ్యాడ్ లక్కే వచ్చిందా? ఊరుకోండి బాస్. ఆ తాయెత్తు వల్ల నాకు తెలిసి ఎటువంటి సమస్య లేదు, కానీ మియోచాన్ దగ్గరే ఏదో సమస్య ఉందని నాకు అర్థమవుతోంది. నిజంగానా? అవతల వాళ్ళ మీద చాడీలు చెప్తున్నాను అనుకోకండి. ఒక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాలి. ఆవిడికి నోరు ఎక్కువ, ఎప్పుడు ఎవరినొకరిని తిడుతూ ఉంటుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? వింటున్నారా బాస్? మరి నీ గురించి నువ్వేమో అనుకుంటున్నావు? చాలా మంచివాడు అనుకుంటున్నావా? నేను మంచివాడని లోకం కోడే కూస్తోంది. అదంతా ఏం కాదు, ఇది నిజం కాదని నేను కూడా అంటున్నాను. తాము వేసుకున్న డాలర్ ని గౌరవించకపోతే అది వారికి బ్యాడ్ లక్ ను కలిగిస్తుంది. అమ్మా, ఏంటి వెలుగు? ఏం కనిపించడం లేదు. వచ్చేసాను మిత్రమా. అమ్మో, నాకెంతో భయం వేసింది తెలుసా? నేను నిజంగా అది ఊహించలేదు. దీని అంతటికి ఇదే కారణం. నాకు లక్ వస్తుందేమో అనుకుంటే మొత్తం బ్యాడ్ లక్కే వచ్చి నా పక్కకి చేరుతుంది. ఎంతైతే డాలర్ శక్తిని అనుమానిస్తారో వారికి అంతకంతా బ్యాడ్ లక్ ఎదురవుతుంది. అలా చూడండి, పైన ఒకతను ఉన్నాడు. అతను పైనుంచి కింద పడిపోతాడేమో.
ఇక చాలే నాయనా కిందకి దిగా. బాస్ మీకేం దెబ్బలు తగలేదు కదా? ఏంటి వెటకారంగా ఉందా? భలే వాళ్ళు బాస్. నా జీవితం అంతమైపోయింది అనుకున్నాను, కానీ ఎవరు లక్క నన్ను కాపాడింది. ఏంటి లక్క? నేను ఇక్కడ డాలర్తో తెగ బాధపడుతుంటే నువ్వేంటి మధ్యలో వచ్చి లక్కు గిక్కు అంటున్నావు? ఇంకోసారి నాకు కనపడ్డావనుకో నిన్ను ఉతికి ఆరేస్తాను. జాగ్రత్త, ఇక్కడ నుంచి పారిపో, నా కళ్ళ ముందు ఉండకు, వెళ్ళిపో. బాస్ బాస్ తొందరపడకండి, కోపడకండి. అలా కోపడితే మీకు బ్యాడ్ లక్ వస్తుంది. అలా పెద్దయినా ఇంతకీ మీ సమస్య ఏంటో చెప్పండి. నేను కూడా మీలాగే లక్కు లేకుండా చాలా బాధపడుతున్నాను. నేను నా కంపెనీకి వెళ్ళి దాదాపు 1 నెల రోజులయ్యింది. బ్యాడ్ లక్ కారణంగా కంపెనీలో అంతా ఒకటే గందరగోళంగా ఉంది. కంపెనీ కోసం నేను అప్పు తీసుకున్నాను, కానీ అప్పు ఇచ్చిన వాడు మంచివాడు కాదు. ఎంత అప్పు తీసుకున్నారు? ₹1,00,000. అంతేనా? అది నిజానికి పెద్ద మొత్తం కాదే. ఇప్పుడు నేను తీసుకున్న డబ్బుకి వడ్డీకి వడ్డీ పెరిగిపోయి 100 లక్షలు కట్టాల్సి వస్తుంది. నా కంపెనీ కూడా దివాలా తీసింది. నా భార్య పిల్లలు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఉండడానికి చోటు కూడా లేదు. అప్పిచ్చిన వాడిని తలుచుకుంటే చాలా భయంగా ఉంది. అందుకే నేను అటువంటి నిర్ణయం తీసుకున్నాను. నిజంగా ఇతనికి బ్యాడ్ లక్ ఎంతో ఎక్కువగా ఉంది. ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదు. పెద్దాన్ని కూడా బ్యాడ్ లక్ ఎక్కువే. ఇలా చూడండి, దీన్ని తీసుకోండి. ఇది బోళ్ళంత లెక్కనిచ్చే $1. నిజంగా దీనికి అంత శక్తి ఉందా? అవును, తప్పకుండా ఉంటుంది. ఇది నాకు ఉపయోగపడలేదు, కానీ మీకు మాత్రం ఉపయోగపడుతుంది. మీకు కృతజ్ఞతలు. ఇది ఖచ్చితంగా నా జీవితాన్నే మార్చేస్తుంది. ఎవరైతే ఈ డాలర్ని పూర్తిగా నమ్ముతారో వారికి అది మంచి ఫలితాలను ఇస్తుంది. అద్భుతమైన డాలర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా అప్పులన్నీ తీరిపోవాలి, నా వాళ్ళు తిరిగి వచ్చేయాలి, నాకంతా మంచి జరగాలి. బాస్ నేను చెప్పేది వింటారా? మనకి చేతనైన సహాయం అతనికి చేద్దామా? డబ్బులు వసూలు చేయడానికి వచ్చే వాళ్ళని మనం తరిమి కొట్టేద్దామా? తప్పకుండా. ప్రమాదంలో ఉన్న వాళ్ళని కాపాడే బాధ్యత లక్కీ మ్యాన్ కు ఉంది. అందుకే వెంటనే బయలుదేరు. నన్ను నిరికించాలని చూస్తున్నావా? ఇంతవరకు శత్రువులు వేరే గ్రహం నుంచి వచ్చారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఇది చాలా ప్రమాదం. బాస్ ఏం నిర్ణయం తీసుకున్నారు? సరేలే, ప్రయత్నించి చూద్దాం. ఇంకెందుకు, కానివ్వండి, పదండి వెళదాం. ఈ రోజైనా రుచిగా ఉంటే బాగుంటుంది. రెడీ? నేనే లక్కీ మ్యాన్ ని, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. లక్కీ మ్యాన్ వచ్చేసాను, న్యాయాన్ని కాపాడతాను. నేను వచ్చేసాను, నేనే డొరోకే మ్యాన్ ని. చూస్తూ ఉండండి, ఈ డొరోకే మ్యాన్ తలుచుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు. అదను కొట్టేస్తాను. ఇక నువ్వు అయిపోయావు. లక్కీ మ్యాన్, నిజానికి ఈ డాలర్ నాకు లక్కును ప్రసాదిస్తుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు మంచి జరగబోతోంది అన్నమాట. అవును, నువ్వెవరు? నన్ను పట్టుకుని నువ్వెవరో అని అడిగాడంటే నేను ఎవరికి తెలియదన్నమాట. ఎదుగో ఇదే నా ఇల్లు. అప్పిచ్చిన వాళ్ళు నా ఇంట్లో మకాం పెట్టి అంత నాశనం చేసేశారు. ఎవరైనా సరే వాళ్ళని మేము చూసుకుంటాం. డొరోకి మ్యాన్, నీ శక్తి ఏంటో చూపించు డొరోకి మ్యాన్. అప్పుడే నువ్వంటే ఏంటో అందరికీ అర్థమవుతుంది. బాస్ నిజంగా మీరు చెప్పిందంతా నాకు శక్తి వచ్చింది. డొరోకే మ్యాన్ అంటే నిజంగా ఎంతో శక్తివంతుడైన మనిషి, అందరికీ సహాయం చేసే మనసున్న వ్యక్తిని. ఇప్పుడు నా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కాస్త అలసిస్తే చాలు, నెత్తికెక్కి కూర్చుంటాడు. ఎవరదే? బయటికి రండి. ఎవరు నువ్వు? ఏలియన్వా? అవును, నువ్వు చెప్పింది నిజమే, నేను ఏలియన్నే. నువ్వేమంటున్నావు? నేను మామూలుగా ఊహించాను. అప్పు వసూలు చేయడానికి నేను సారిక నక్షత్రం నుంచి వచ్చాను. షకీన్ తోరిమ్యాన్, అప్పు వసూలు చేసే ధీరుడు. అలాగా? ఏంటి బాస్ భయపడుతున్నట్టున్నారు? అబ్బాయి, నాకు భయం అంటే ఏంటో తెలియదు. మీరు ఏలేను కదా, మీరు కూడా అప్పులు వసూలు చేస్తారా? అవును, అప్పులు ఇచ్చేది మేమే, వసూలు చేసేది మేమే. భూమికి అప్పు ఇస్తున్న విషయం నీకు తెలియదా? సరేలేండి, మనం కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం. బాస్ ఎందుకు భయపడుతున్నారు? అబ్బాయి, నేను భయపడ్డం ఏంటి? ఇప్పుడు నువ్వేమంటావు? వీలైనంత వరకు నువ్వు పోరాడు లక్కీ మ్యాన్. ఈసారి అతను ఓడిపోవడం ఖాయం. అవునండి, లక్కీ మ్యాన్ ఆ ఏలియన్ చూసి చాలా భయపడ్డాడు. అయితే ఇక లక్కీ మ్యాన్ చాప్టర్ క్లోజ్ అంటావా? నాయన, నాకు చాలా భయంగా ఉంది. చివరిసారిగా నువ్వేదైనా చెప్పాలనుకుంటే చెప్పేయ్.
మీరు 1,00,000 రూపాయలు ఇచ్చి వడ్డీ 100 లక్షలు అడిగితే మీకేమన్నా న్యాయంగా ఉందో చెప్పండి. ఇదేం బాగోలేదండి, కొంచెం వడ్డీ తగ్గించండి. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? ఊరికే కాదు, నేను చాలా పగడ్బందీగా కాంట్రాక్ట్ వేశాను. దీన్ని బాగా చూడు. అది మాత్రమే కాదు, మా నక్షత్రంలో ధర కాస్త ఎక్కువ, అందుకే వడ్డీ కాస్త ఎక్కువగా ఉంది. అర్థమైందా? ఇతను బాగా నష్టపోయినట్టున్నాడు. మీరు అతని దగ్గరికి వెళ్ళి బతివులాడకండి. వాడు చాలా ప్రమాదకరమైన మనిషి అని మీరు ఆలోచిస్తున్నారా? డొరికి మ్యాన్, ముందు నువ్వు అతనితో తలపాడు. ఆగండి, నిలువ కళ్ళు టై. ఇదిగో సూపర్ స్టార్ మ్యాన్ వచ్చేసాడు. ఈ మూర్ఖుడు మధ్యలో ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు. ఇలా చూడు, నువ్వు వెనకడుగు వేయకు, తప్పకుండా నీ వల్ల అవుతుంది. బాస్, నేను చూసుకుంటాను, మీరెందుకు కంగారు పడతారు? సెకండ్ టోరీ మ్యాన్ వచ్చేసాను. అతను శక్తివంతంగా ఉన్నాడు. ఇలాగే పోతే నేను ఓడిపోతాను. దయచేసి కాస్త ఆగు. నా జీవితంలో నేను ఎంతో మంది శత్రువుల్ని ఎదుర్కొన్నాను, కానీ నాకన్నా శక్తివంతమైన శత్రువుని ఇప్పుడే చూస్తున్నాను. సంతోషం. నువ్వు చెప్పేది నిజమేనా? అవును, నిజమే. ఇంతవరకు ఎవరు నన్ను ఆటోగ్రాఫ్ అడగలేదు, నేను ఎవరికి పెట్టలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పినట్టే ఇందులో ఆటోగ్రాఫ్ వేశారు. అలాగే మీ స్టాంప్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఏంటి ఏమంటున్నావు? స్టాంపే కదా, ఇదిగో వేస్తున్నాను. అద్భుతం, సరిగ్గా ఇరుక్కున్నావు డోరక్ మ్యాన్. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న గొడవ తీరింది. ఇక నుంచి నేను సెకండ్ డోరామ్యాన్ తో గొడవ పడ్ను. ఇట్లు డోరైకు మ్యాన్. అర్థమైందిగా? దీనికి నేను అన్ని విధాలా ఒప్పుకుంటున్నాను. ఇట్లు మీ నిజమైన డోరైకు మ్యాన్. చూసావా? నువ్వు నన్ను మోసం చేశావు. ఇప్పుడు నువ్వేమంటావు? ఒక హీరోగా అన్ని విషయాలు నీకు బాగా తెలుసు. సంతకం పెట్టాక అగ్రిమెంట్ ని తిరస్కరించి ఏమీ చెయ్యలేవు. డొరికి మ్యాన్, ఏం చేస్తున్నావు? కానీ బాస్, నన్ను క్షమించండి. ఒప్పందం మీద సంతకం పెట్టారు, అందుకని నేను ఇప్పుడు ఏమీ చెయ్యలేను. నన్ను క్షమించండి బాస్. సరేలే, ఊరుకో. ఇలా చూడు పెద్దయినా, నువ్వు ఎంతమందిని సహాయానికి తీసుకొచ్చినా నా దగ్గర ఏమీ ఫలించదు. నన్ను క్షమించండి. నిన్ను బందీగా నాతో పాటు తీసుకువెళ్తాను. అదే నాకు కూడా మంచిది. లేదు లేదు, ఇంకెప్పుడు అలా చెయ్యను. నాతోనే పెట్టుకుంటావా? అబ్బాబే, నేనేం చేయలేదు. అన్నింటికి డాలరే కారణం. వద్దు వద్దు, ఆ డాలర్ నాకు ఇచ్చేయండి. దానివల్ల నాకు లక్ వస్తుంది. ఓ, అలాగా? దీని ద్వారా నీకు లక్ కూడా దొరుకుతుందా? ఖచ్చితంగా ఇది నాకు ఉపయోగపడుతుందనుకుంటాను. ఇలా చూడు, దయచేసి దాన్ని నాకు ఇచ్చేయన్న మాట వినా. ఏం కావాలి నీకు? ఇప్పటి వరకు తిన్న దెబ్బలు చాలావా? మర్యాదగా వెళ్ళిపో. బాస్, వాడిని వదిలిపెట్టద్దు బాస్. మీకే చెప్పేది, వాడిని వదిలిపెట్టద్దు బాస్. ఇక వేరే దారి లేదు. డొరికి మ్యాన్ కూడా లేడు, కాబట్టి నేనే పోరాడి తీరాలి. ఎందుకంటే నేను హీరోని కదా. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? నాకేమీ అర్థం కావడం లేదు. నాకేం అర్థం కాలేదండి. లక్కీ కుకీ పెద్ద కుండ. సరే కానీ దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇది దేనికంటే, ఇదిగో పాటకు చూద్దాం. ఇలాంటి కుండల్ని నేను చాలా చూశాను. ఇవన్నీ నాకు సర్వసాధారణం. ఇది అలాగ పనిచేసింది. ఏలియన్ ఏడుపు సుండ్రే హే బాయ్. అవునండి, ఏదో శబ్దం వినపడుతుందే. ఏదో పగిలిపోయిందనుకుంటాను సార్. ఓ మిస్టర్ వగడా, నేను మీకు రేమన్ ఆర్డర్ చేశాను. దానికి మీరు కాంప్లిమెంట్స్ గా కూల్ డ్రింక్స్ ఇవ్వాలి, కానీ మీరు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వండి. నా దగ్గర ఏమి లేవండి. అరే లక్కీ గారు, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. మిమ్మల్ని ఇలా కలుస్తాననుకోలేదు. మీకు గుడ్ లక్. నేనే గెలుస్తాను. ఇదంతా సూపర్ స్టార్ మ్యాన్ యొక్క మహిమే. నీకు దీనికి ఎలాంటి సంబంధము లేదా? ఏంటి, మీ ఇద్దరూ కలిసి నా కథ ఒకేసారి పూర్తి చేద్దాం అనుకుంటున్నారా? అది మీ వల్ల కాదు. ఇదిగో నా ఆయుధాన్ని చూడండి. ఏంటిది? దీంతో నువ్వు మమ్మల్ని ఏమైనా చేస్తావా? నీ దగ్గర మాత్రమే ఉందా ఏంటి? ఇప్పుడు నా లక్కీ సైబర్ని బయటకు తీస్తాను చూడు. ఇక నువ్వు అయిపోయినట్టే. చూసావా ఎంత పెద్దదా?
ఇలా అయిందేంటి? నీ లక్కీ సేబర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. దాన్ని ఎలా ముక్కలు ముక్కలు చేశానో నువ్వే చూసావు కదా. సరే గాని దానికి ఏమైంది? ఇది పెరిగిపోయింది. చూసావా ఇది ఎంత పెద్దదైందో? నాకు లెక్క ఉంది. ఓ అలాగా, ఇదిగో వస్తున్నాను. ఒక నిమిషం ఆగు, ఇది మళ్ళీ పెరుగుతుంది చూడు. నువ్వు నా దృష్టి మళ్ళిస్తున్నావా? మళ్ళీ పెరిగిపో, మళ్ళీ పెరుగు, మళ్ళీ పెరుగుతుంది. అలాగే అలాగే వదలకు. బాస్ మీరు తప్పకుండా గెలుస్తారు. అలాగే ప్రయత్నం చేస్తూ ఉండండి. వాళ్ళు ఇంకా జగడం చేస్తూనే ఉన్నారు. ఈ రోజు అవదనుకుంటారండి, చాలా భలే ఉంది. వాళ్ళ ఫినిష్ అవ్వదు. చాలా స్వారస్యంగా ఉంది. ఓకే పెద్దయినా, మీయో సపోర్ట్ నీకుందని కాస్త గట్టిగా చెప్పండి. చెప్తాను. హలో లక్కీ మ్యాన్, వదలకో. మీ వచ్చాను సపోర్ట్ నీకేనయ్యా. ఏది అర్థమైందా? దీనికి అంతం లేదనిపిస్తోంది. ఇంతటితో ఆపేద్దామా? అదంతా కుదరదు. పోటీ మొదలైన తర్వాత గెలిపేవాడితో తెలిపోవాల్సిందే. అలాగా అయితే రా చూద్దాం. వద్దు వద్దు, నేనేదో మాట వరుసకెళ్ళాను. ఆగు, తొందరపడక. గాలి జారిందే. తర్వాత నువ్వు ఏం చేయబోతున్నావు? అరే భలే జరిగిందే. ఇప్పుడు చూడు నా లక్కీ కిక్. లక్కీ మ్యాన్ ఏమైంది? బాస్ ఏమైంది మీకు? ఆలోచిస్తున్నారేంటి? కొట్టండి, మీరు గ్యారెంటీగా గెలుస్తారు. నా ప్లాన్ ఎలా ఉంది? సరే నేను విషయానికి వస్తాను. నీకేం కావాలో చెప్పు, నేను బయలుదేరాలి. అమ్మో ఏంటి ఇదా? ఇది గురి తప్పకుండా పేలుతుంది. తొందరపడి కాల్ చేస్తా. నేను నా దగ్గర ఉన్న వన్నైటిని ఉపయోగించేశాను. ఒక నిమిషం ఆగు, ఇంకా ఒకే ఒకటి మిగిలింది. అదే లక్కీ బీమ్. ఇప్పుడు చూడా లక్కీ బీమ్. మన లక్కు అప్పుడప్పుడు పని చేస్తూ ఉంటుంది. ఇదిగో కాచుకో లక్కీ మ్యాన్. మళ్ళీ నా లక్కీ బీమ్. పర్వాలేదు, రెండోసారైనా సరిగ్గా పని చేస్తోంది. ఇప్పుడు నా భీమ్ నీపై దాడి చేయబోతోంది. నాకు లక్ ఉంది. ఏంటిది? అతని మీద పడి నేరుగా పైకి వెళ్తోంది. దీనికి కారణం నా మెడలో ఉన్న డాలర్ కాదు, నా శక్తే. నిన్ను వదిలిపెడదాం అనుకున్నాను, కానీ ఈసారి నీ అంత చూస్తాను. ఏమనుకోకండి, దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. మీకు దండం పెడతాను. ఇది బరువు ఎక్కువగా ఉంది. అరే అరే లక్కీ మ్యాన్ మీకు చాలా ఏం జరిగిందో నేను నీకు వివరిస్తాను. ఈ పైకప్పు మీద చాలా వస్తువులున్నాయన్న విషయం నువ్వు మర్చిపోయావా? లక్కు ఇలా పని చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. డాలర్ ఏమాత్రం అనుమానించినా అది వారికి వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళకి అనర్థాలను సృష్టిస్తుంది. లక్కీ బీమ్ వల్ల పైన ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. అప్పుడు పైనున్న టీవీలన్నీ నెత్తి మీద పడ్డాయి. వస్తువులని ఒకదాని వెనక ఒకటి వచ్చి పడేసరికి నువ్వు కుప్పకూలిపోయావు. నిజంగానే నీ బరువు తట్టుకోలేకపోతున్నాను. శబాష్ బేటా శబాష్, ఈసారి కూడా నీ లక్కు పని చేసింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునండి, లక్కీ మాన్ కి 10 మంది మనుషులు బలం ఉందండి. చూస్తే కనిపించలా? హలో లక్కీ మ్యాన్, మీకు శుభాకాంక్షలు. మీకు థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఈ కంపెనీని సరిగ్గా నడుపు, నీకు విజయం తప్పకుండా దక్కుతుంది. ఇక నేను వస్తాను. బాస్ నేను వస్తున్నాను. చాలా థ్యాంక్స్ లక్కీ మ్యాన్. ఈ డాలర్ వల్ల నా జీవితం పూర్తిగా మారిపోయింది. కానీ ఇంత విలువైన డాలర్ని నాకు ఇచ్చేసి తను ఎందుకు వెళ్ళిపోయాడో నాకు అర్థం కావడం లేదు. నిజానికి ఇది లక్కీ డాలర్ అనే చెప్పాలి. శ్రోతలకు స్వాగతం. సైతమా సుజీకి ఇంటికి వెళ్లి మేము చూసాం. అక్కడ 1000 బ్యారల్స్ నూనె, 1000 టన్నుల బంగారం, 1000 క్యారెట్ల డైమండ్స్ అన్ని హఠాత్తుగా ఆయనకు దొరికాయి. ఈ లోకల్లో లక్కుండేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సుజుకి ఏమంటారో విందాం. అవును, నాకు లక్ వరించింది. ఈ మధ్యకాలంలో ఎవరో వాళ్ళ లక్కీ డాలర్ ని నాకు ఇచ్చి వెళ్ళిపోయారు. దాన్ని ఎక్కడో చూసినట్టుంది. నేను జీవితంలో ఎంతో కష్టపడ్డాను. నా కష్టాలన్నీ తీర్చి నన్ను కాపాడింది ఈ డాలరే. ఇదిగో చూడండి. ఏంటి అదా? ఏవండి, అది మన దగ్గర ఉన్నది లాంటిదే కదండి. యోచి ఒక మంచి పని కోసమే దాన్ని ఆయనకి ఇచ్చాను మమ్మీ.
ఎంత ధైర్యం ఉంటే నేను ఇచ్చిన డాలర్ని అతనికి ఇస్తావు? నేను ఇచ్చిన డాలర్ వల్ల ఇప్పుడు ఆయనకి డబ్బు దొరికింది, వెండి దొరికింది, బంగారం దొరికింది, ఇంకా బోళ్ళంత పేరు మీరు వాడి కోసం కొన్న దాన్ని మీకు తెలియకుండా వాడు ఇంకొకరికి ఎలా ఇస్తాడు? వాడిని వదలకండి. మాట వినండి. ラッキークッキー地味すぎ。こんなボロボロの小屋があの目立ちんち嘘でしょ。それに弟妹なんていたの。初耳だな。しかもそんな小さな子たちに内職なんかさせて、それをスーパースターマンに変身するときばらまくの。素晴らしい兄弟愛。なんだか目頭が熱いぜ。次回目立ちの秘密でラッキーお楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って